మధ్యలో ఒక సామెత బాగా తెలంగాణ జనంలో ఒక సామెత బాగా చర్చకు వచ్చింది. ఈ 42% రిజర్వేషన్ ఒకటి, 9th షెడ్యూల్ ఒకటి ఇది పెట్టాలన్నప్పుడు బంద్ ఒకటి ప్రకటించారుగా మొన్న. అందరు కనబడరు స్టేజ్ల మీద, ఎవరు చూసినా కానీ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, నాదంటే నాదని కమ్యూనిస్ట్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు మొత్తం జెండాల మీద వేసుకుని అందరు రోడ్ల మీద ఉన్నారు. ఇన్ని రోజులు ఇళ్ళ బంధువులు కూడా బంద్ కాడ మాత్రం నేనున్నా అంటే నేనున్నా బయటకు వచ్చారు. మా జనం లోపల ఒక సామెత, అందరూ శాఖాహారులే రొయ్యల ముళ్ళు ఏడవాయరు అని చెప్పని అందరు మాట్లాడుకుంటే మేము కూడా వెనక నుంచి మాట్లాడినాం. జనం లోపల కూడా అంత అయిపోయింది. అరే అందరు ఒకటే ఉన్నారు, అందరు వేదికల మీద మరి ఏమవుతుందని జనానికి కూడా అర్థమైపోయింది. ఏంటంటే ఎవరి శాఖాహారి కాదు, అందరు మాంసాహారులే, పచ్చి మాంసాహారులే అని చెప్పి అర్థమైపోయి అందరు దొంగలే కొడుకులు అందరని క్లియర్ కట్గా అర్థమైపోయింది. నేను వేదిక మీద ఉన్న పెద్దలకు కావచ్చు, కింద ఎవరన్నా పార్టీల వాళ్ళ జెండాలను గుండెలను జేబులలో పెట్టుకొని వచ్చిన వాళ్ళందరినీ జర దయచేసి నన్ను క్షమించమని చెప్పి కోరుతున్నా తెలంగాణ ప్రజల తరఫుకెళ్ళి. ఎందుకంటే మధుసూనాచారి గారు ఉన్నారు కాబట్టి వారు నాకు బాగా ఇష్టం, తను అంటే బాగా ఇష్టం. ఊకే చెప్తుంటే ఊకే వాళ్ళు బీసీల గురించి మాట్లాడే బదులు మా సార్ను మా పార్టీ అధ్యక్షుని చేసి సపరేట్గా లొల్లోడిసిపోతుంది చెప్తున్నా. నేను కవిత కూడా చెప్పినా, కేటీఆర్ కూడా చెప్పినా ఊకే బీసీల గురించి మాట్లాడకూర్రి. మీ అందరికన్నా సీనియర్, కేసీఆర్ కన్నా సీనియర్ తన తెలంగాణలో సంచి పట్టుకొని పోయేది, నిజాయితీ పరుడు, కమిట్మెంట్ ఉన్నది, అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయన ఎప్పటికని మేము చెప్తాం తనను అధ్యక్షుని చేసి సరిపోతాను. కానీ మీకు రావు, మీరు గిట్నే ఉంటారు. మళ్ళీ రేపు పొద్దుగాల వస్తే మళ్ళీ ఏదో పదవి ఉంటుంది, 34%ది 18% తగ్గించినా కానీ మీరు మాట్లాడలేరు. ఏం మాట్లాడతారు చెప్పి, ఏం మాట్లాడలేరు. ఇంతకుముందు బీజేపీ వాళ్ళు ఎంపీలు వచ్చి కూర్చొని పోయారు. మీరు ఈడ కాదే కొట్లాడాల్సింది, పోయి ఢిల్లీలో కొట్లాడాలి. మా దగ్గర ఏంది, ఇగో మా అన్న గురించి చెప్తున్నా. మొట్టమొదటి ఏంటంటే నేను కూడా ఏబిసిడి దీంట్లో కూడా వర్గీకరణకు 200% మొట్టమొదటి మేమే ఉంటాం. దీని విషయంలో క్లియర్ కట్గా చెప్పదలుచుకున్నా.